రాష్ట్రపతి ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలుపొందిన ప్రణబ్ ముఖర్జీకి ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్ర మంత్రులు సహా వివిధ పార్టీల అధ్యక్షులు, నేతలు శుభాకాంక్షలు తెలిపారు. స్వయంగా దాదా నివాసానికి వెళ్లి ఆయనను అభినందించారు. ప్రణబ్ దా రాష్ట్రపతిగా దేశానికే వన్నె తెస్తారని పొగట్లతో ముంచెత్తారు. పదమూడవ రాష్ట్రపతిగా భారీ మెజార్టీతో విజయం సాధించిన ప్రణబ్ ముఖర్జీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. విజయం లాంఛనం కావడంతో ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచే ఆయన నివాసానికి నేతలు క్యూ కట్టారు. విజయానికి కావాల్సిన ఓట్లు ప్రణబ్కు వచ్చాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించడంతో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ స్వయంగా దాదా నివాసానికి వెళ్లి ఆత్మీయ అభినందనలు తెలిపారు. లోక్సభ స్పీకర్ మీరా కుమార్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, యువనేత రాహుల్ గాంధీ 13వ రాష్ట్రపతి ప్రణబ్కు అభినందనలు తెలిపారు. విజయం ఖాయమని ముందే తెలియటంతో కేంద్ర మంత్రులు చిదంబరం, ఏకే ఆంటోనీ, సుశీల్ కుమార్ షిండే, ఫరూక్ అబ్దుల్లా, వి నారాయణస్వామి దాదా స్వగృహానికి వెళ్లి మాజీ సహచరుడికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఇంటి ఎదుట విజయ చిహ్నం చూపుతూ ఉల్లాసంగా గడిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ కు మద్దతిచ్చిన డీఎంకే అభినందనలు తెలిపింది. ఆ పార్టీ తరఫున సీనియర్ నేత టిఆర్ బాలు దాదాను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తరప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు రీటా బహుగుణ జోషి, ఇతర పార్టీల నేతలు ఎన్నికైన రాష్ట్రపతికి తమ అభినందనలు వెల్లడించారు. That's